రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మావోయిజాన్ని అంతం చేయటంలో, దాని వెన్ను విరవడంలో, దాని సంస్థాగత పటిమను కానీ, దాని యొక్క ఆయుధ శక్తిని కానీ, దాని యొక్క ఆర్గనైజేషనల్ వ్యవస్థను కానీ పూర్తిగా తునాతునకలు చేయటంలో విజయం సాధించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఛత్తీస్గఢ్లో దశాబ్దాల పాటు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ వ్యవస్థలు వెళ్ళలేనటువంటి అబూజ్ మాడ్ అంటే అడవి, అబూజ్ అంటే అర్థం కానటువంటి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాంటి అడవి. దానిలో కూడా ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు వెళ్తున్నాయి, సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి, సెల్ ఫోన్ టవర్లు వెళ్తున్నాయి, రోడ్లు వెళ్తున్నాయి, మొత్తానికి స్కూళ్ళు వెలుస్తున్నాయి, త్రివర్ణ పతాకాలు ఎగురుతున్నాయి. కాబట్టి మావోయిస్టు ఉద్యమం పైన పూర్తి అదుపు సాధించడం, దాన్ని ఓడించటంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సరెండర్ అయినటువంటి క్యాడర్లు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఫలానా చేస్తాము, పోరాటం చేస్తాము, రాజ్యాంగ పరిధిలో మేము యాక్షన్ నిర్వహిస్తాము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు 2 నెలలైనా కూడాను ఇప్పటి వరకు ఒక సమావేశము నిర్వహించినట్టు కానీ, వాళ్ళు ఏదన్నా కార్యాచరణకు సంబంధించి ఆలోచించినట్టు కానీ, ఇన్నేళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని కొనసాగించేందుకు ఏదో ప్రయత్నం చేస్తున్నామని కానీ ఆ రకమైన సూచనలు ఏమీ కనపడటం లేదు. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న మొన్నటి దాకా అడవిలో ఉన్నటువంటి వాళ్ళని చూపించి ఇక్కడ పబ్బం గడుపుకున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, బ్యాచ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. వయోభారం కారణంగా కొందరు సైలెంట్ అయితే, కొందరు ఈ మోదీ షాలు ఏం చేస్తారోనన్న భయంతో ఏవో చిన్న చిన్న సమావేశంలో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం పాడుకున్నటువంటి పాటల్ని, అప్పుడు యువకులుగా నల్ల జుట్టుతో పాడుకున్నటువంటి పాటల్ని ఇప్పుడు పూర్తి ముగ్గుబుట్టలు లాంటి జుట్టులతోటి అదే రకంగా పాడుకుంటూ ఇంకా కలల స్వర్గంలో విహరిస్తూ, కానీ చాలా జాగ్రత్తగా ఎలాంటి యాక్షన్ చేయకుండా ఉంటున్నారు. అయితే మావోయిజం పైన పూర్తి స్థాయి అదుపును సాధించినట్టేనా? ఈ ప్రశ్నను ఈ మావోయిజం కానీ, ఇటువంటి సంస్థల యొక్క కార్యకలాపాలను కానీ అధ్యయనం చేసేవాళ్ళు వేయాల్సినటువంటి అవసరం ఉంది. 1990s సమయంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఇదే రకంగా భారతదేశంలో పూర్తిగా అంతం చేశాం. ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగినాయి, పంజాబులో శాంతి వచ్చింది. కానీ ఖలిస్తానీ ఉద్యమము కెనడాలో, యూరోప్లో, లండన్లో, అమెరికాలో ఇప్పటికీ వేర్వేరు సంస్థల రూపంలో ఉంది. రెఫరెండంలు నిర్వహిస్తున్నారు. 6 for Justice పేరిట, లేకపోతే వేరే వేరే బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ పేరిట, ఈ రకమైన ఖాలిస్తాన్ కమాండో ఫోర్స్ పేరిట రకరకాల పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారము కొత్త ఇంటర్నేషనల్ బేసెస్ కోసం వెతుకులాట కూడా జరుగుతోంది. మన దేశంలో లేకపోయినప్పటికీ విదేశాలలో దీనిని జీవింపజేసి ఉంచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మావోయిస్ట్ ఉద్యమం గురించి కూడా ఆ రకంగా ఏమన్నా జరుగుతోందా? ఎందుకంటే దాని యొక్క ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్గా ఉంది. మావోయిస్టు పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు కానీ, ప్రచురణ సంస్థలు కానీ, గ్రూపులు, సమూహాలు కానీ, థింక్ ట్యాంక్స్ కానీ యూరోప్లో, అమెరికా, నార్త్ అమెరికాలో, అదేవిధంగా ఏషియాలో ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి భారతదేశంలో ప్రజా పోరాటం, కమ్యూనిస్టులు తాము చేసేటటువంటి హింసా కార్యకలాపాలకి ప్రజా పోరాటం, పీపుల్స్ వార్ అనేటటువంటి ముద్దు పేరు పెట్టుకుంటారు. వీటికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రచురణ సంస్థలు, వ్యక్తులు తయారవుతున్నారు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో రెడ్ స్పార్క్ అనేటటువంటిది ఉంది. భారతదేశంలో అది నిషేధించడం జరిగింది. కానీ రెడ్ స్పార్క్ పేరిట మావోయిస్టు కార్యకలాపాలు కానీ, దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కానీ, వాళ్ళు లేవనెత్తేటటువంటి ఇష్యూలకి అంతర్జాతీయంగా మద్దతు కూడా కట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇదే విధంగా జర్మనీలో ఒక అతివాద
పేపర్ ఉంది, అది డామ్ వాల్కే డైన్ దాని పేరు. అదేవిధంగా అమెరికాలో బ్యాండ్ థాట్ పేరిట మావోయిస్ట్ సిద్ధాంతాన్ని, భారతదేశంలో మావోయిస్ట్ సిద్ధాంతాన్ని, అంటే అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి మార్క్సిస్టు లెనినిస్టు ఆలోచన విధానంతో పనిచేసే సంస్థలన్నిటికీ ఇవి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్టు ఆలోచన విధానానికి కూడాను ఏదో రకంగా వెంటిలేటర్ మీద ఉంచో, ఆక్సిజన్ సరఫరా చేసో, లేకపోతే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద పెట్టో ఏదో ఒక రకంగా దీన్ని కాపాడేటటువంటి ప్రయత్నము ఇవి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాను రెడ్ స్పార్క్ కావచ్చును, రెడ్ హెరాల్డ్ కావచ్చును, ఇవన్నీ కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ కమిటీ టు సపోర్ట్ పీపుల్స్ వార్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రజాయుద్ధాన్ని సపోర్ట్ చేసేందుకు, మద్దతు ఇచ్చేందుకు ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ ఒకటి తయారైంది. ఇది కూడా మావోయిస్ట్ లెనినిస్ట్ ఆలోచన విధానంతో ఉంది. వీటితో పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ తుర్కీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్, అదేవిధంగా వివిధ సంస్థలు దీనికోసం పనిచేసి ఈ భావం వైపు వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల ద్వారా ముఖ్యంగా యువకుల్ని పర్యావరణపరమైనటువంటి ఇష్యూలు, లేకపోతే వ్యవస్థాపరమైనటువంటి లోపాలు, ఆర్థికమైనటువంటి అసమానతల పైన గతంలో లాగా తుపాకీ పట్టుకుని అడవుల్లో వెళ్ళి యుద్ధం చేసే పరిస్థితి లేదు, కానీ వివిధ పద్ధతుల్లో ఏదో ఒక రకంగా అర్బన్ నక్సలైట్ వ్యవస్థను స్ట్రెంగ్థన్ చేసి ఏదో రకమైన అలజడిని సృష్టించాలి ఈ దేశంలో అన్నది అంతర్జాతీయంగా కూడా దీనికి కొంత మద్దతు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. కొందరు భారతీయ మూలానికి చెందినటువంటి మేధావులు కూడా మార్క్సిస్ట్ లెనినిస్ట్ థాట్ని ప్రచారం చేసేందుకు వివిధ యూనివర్సిటీలను ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకి అల్పాషా, కెన్యాకి నైరోబీకి చెందినటువంటి గుజరాతీ మూలానికి చెందినటువంటి యువతి, ఈమె అకాడమిషియన్. ఈవిడ ప్రస్తుతము ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ థాట్ని ప్రచారం చేసి యువకుల్లో, ముఖ్యంగా అకాడమియాలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ని, యువకుల్ని ఆకర్షించేటటువంటి పని చేస్తోంది. అర్బన్ నక్సల్స్ని స్ట్రెంగ్థెన్ చేసేటటువంటి పని కలికా మెహతా ఇలాంటి పని లండన్లో ఉండి చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రయత్నాలు కూడాను పర్యావరణ పేరుతోటో, లేకపోతే ఇటువంటి అంశాలను తీసుకుని ఇటీవల జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సమావేశాల్లో కూడాను చాలా చోట్ల మీకు పర్యావరణవాదులు కనిపిస్తారు. క్లైమేట్ యాక్టివిస్ట్గా పేరొందినటువంటి సోనం వాంగ్చుక్ దీనికి నాయకత్వం వహించటము, ఆయన పరిచయంలో ఉన్నటువంటి దేశవ్యాప్త పర్యావరణపరమైనటువంటి పనంటూ ఏమీ చేయరు, కేవలం ఉద్యమాలు మాత్రమే చేసేటటువంటి చిన్న చిన్న సమూహాలను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ మావోయిస్టు ఉద్యమము దాని యొక్క సంస్థాగత రూపము, సాయుధ రూపం అంతమైంది. దానికి ఉన్నటువంటి అర్బన్ సపోర్ట్ సిస్టమ్ బలహీనపడింది, కానీ దానికి మళ్ళీ పునరుజ్జీవనం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీనికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఇది ఆందోళన కలిగించేటటువంటి విషయము. జాతీయ భద్రత గురించి ఆలోచించే వాళ్ళు ఈ వ్యవస్థలు, వీటి యొక్క కాంటాక్ట్స్, లింకేజెస్, నెట్వర్క్స్ని కూడా ఐడెంటిఫై చేయటమే కాదు, వాటిని నిర్వీర్యం చేసేటటువంటి పనిని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.